హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం ఒక 1/2 కిలో బంగాళదుంపల్ని కట్ చేసి వాటర్లో వాష్ చేసుకొని ఒక కుక్కర్లో కొంచెం ఉప్పు వాటర్ వేసి బంగాళదుంపలను అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఒక హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అలానే మరీ బాగా ఉడికిపోకూడదండి. ఇలా ఉడికిన తర్వాత చల్లనీళ్ళలో వేసుకొని తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తొక్క వలుచుకున్న బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చాక్తో కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆయిల్లో ఈ బంగాళదుంప ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు మూత అస్సలు పెట్టద్దు, ఇంకా ఉడికిపోతాయండి. అప్పుడు పీస్గా అయిపోతుంది ఫ్రై అనేది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కారానికి సరిపడా కారం, పచ్చిమిర్చి, గరం మసాలా, కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకి వేడివేడిగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఆయిల్ అయితే ఎక్కువగా ఉండాలండి, ఎందుకంటే బంగాళదుంపలు మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. చూసారా, ఆయిల్ సెపరేట్ అయ్యి మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కింద అడుగు పట్టింది కదా ఫ్రై, అలా అడుగు పడితేనే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బిర్యానీ, చపాతీ, రైస్, పప్పు ఎలాంటి దాంట్లో కన్నా సూపర్ కాంబినేషన్. ఈ ఆలు ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెడితే మనకి అడుగు పట్టిందంతా ఈజీగా మెత్తగా రిమూవ్ అయిపోతుంది. అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.